నిఖిల జగములనేలు సర్వేశ్వరా నీ దివ్య సన్నిధికి చేరవచ్చిన ఈ దీన ప్రజలను పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా 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 పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా దేవాలయ ముఖ పురాణములు ఆర్చులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున ప్రారంభిస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వారి ఆశీస్సులు ఆశీర్వాదాలు తెలియజేశారు. దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ధన్యవాదాలుగా మనం ఆవిష్కరిస్తాం. ప్రార్థన చేశానండి. కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని సెలవించిన ప్రకారంగా ఈ ప్రత్యేకమైన దినము ప్రభు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనిని మేము సంతోషించి ఉత్సహిస్తూ ప్రభు ఆయన వేములనరవ గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ పౌలు ఈ నూతన దేవాలయాన్ని ప్రతిష్ఠించుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి స్తుతి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మాకంటే ముందుగా మీరు ఇక్కడ ఉన్నారు, మీకు స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదినంత వరకు మీ యొక్క అధ్యక్షతను నడిపించండి. మీ దీనదాసుల పైన మీ ఆత్మను కృమరించండి. బలమును ఆరోగ్యం శక్తిని అనుగ్రహించి ఆయన మీరు మహిమ పొందండి. ఆయన దేవాలయ శిలా ఫలకము ఆవిష్కరిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీ హస్తములతో మా హస్తములను మీరు జోడించి ఈ కార్యక్రమాన్ని నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. సిఎస్ఐ వేములనర్వ జగ్గపేట గంటలకు నూతన డాక్టర్ తండ్రిపూటి జాయింట్ పిడి కృష్ణ గోదావరి అధ్యక్ష స్త్రీల మైత్రి అధ్యక్షురాలు
ముఖ్య అతిథులు రెవరెండ్ పి మినిస్టర్ గారు, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ పి విమల్ సుకుమార్ గారు, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ రెవరెండ్ పి సురేష్ కుమార్ గారు, పాస్టల్ బోర్డ్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఎస్జేకే చంద్రకుమార్ గారు, చర్చ్ కౌన్సిల్ చైర్మన్ రెవరెండ్ గంట ఆనందరావు గారు, ఎంఏబిడి జగ్గంపేట నార్త్ డేనరీ చైర్మన్ రెవరెండ్ డీకన్ సిహెచ్ ఎబినేజర్ గారు, బిషప్ చాప్లెన్ శ్రీ ఎంఏపి జోసఫ్ గారు. దేవుని నామమునకి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం చెందిన కాక. అధికార పత్రములను చదివి వినిపించుడి. దేవాలయ ప్రతిష్ఠ దినమందు సమర్పించు అధికార పత్రం. దక్షిణీయ సంఘము కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండ పీఠాధిపతి ది రైట్ రెవరెండ్ డాక్టర్ తండేపూడి జార్జ్ కొర్నేలియస్ తండ్రుల వారికి, జగేపేట నార్త్ డీనరీ, డబ్బాముపల్లి ప్యారిష్, వేముల నర్వ గ్రామ సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘస్థులు దేవాలయ ప్రతిష్ఠ దినమందు సమర్పించు అధికార పత్రం. ఘనమైన తండ్రి గారు, దేవుని అత్యంత కృప వలన, తమరి ప్రార్థన, ఆర్థిక సహాయం వలన మేమందరము కలిసి కృషి చేసి నేటికి ఈ దేవాలయమును పూర్తి చేయగలిగింది. దేవుని చిత్తమును బట్టి ఈ దేవాలయం మా అధ్యక్షుల వారైన మీ చేత ప్రతిష్ఠింపబడుతున్న సమయంలో ఈ దేవాలయములకు సంబంధించిన స్థలమును, దేవాలయ కట్టడమును, దేవాలయంలోని సమస్త ఉపకరణములను మీకు అప్పగించుచున్నాము. ఈ దేవాలయంలో జరిగే బాప్తిస్మములు, నిర్ధారణలు, ప్రభు సంస్కారములు, పరిశుద్ధ వివాహములు మొదలగు సమస్త పరిశుద్ధ ఆరాధనలు మీ అధికారంలో మీ చేత నియమింపబడిన గురువుల చేత జరిగించబడినట్లు వారికి చేదోడు వాదోడుగా నుండి వారితో సహకరించి సమస్తము దేవుని మహిమ కొరకును, సంఘం యొక్క సంక్షేమం కొరకును జరిగించుదమని ఈ సమయంలో మా హృదయపూర్వకంగా అంగీకరించి మీ ఆధీనమును ఈ దేవాలయమును అప్పగించుచున్నాము. ఇట్లు నిండు వందనములతో సంఘ గురువులు, పెద్దలు, సంఘస్థులు. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, ఈ మధ్యాహ్న సమయంలో వేముల నర్వ గ్రామములో పరిశుద్ధ పౌలు దేవాలయ ప్రతిష్టకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దేవాలయ నిర్మాణ విషయంలో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. కష్టపడినటువంటి, శ్రమపడినటువంటి ప్రతి ఒక్కరిని, చిన్న బిడ్డ మొదలుకొను, స్త్రీలను, పురుషులను, మరి వృద్ధులను, సంఘ విశ్వాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు మీరే పొందుమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినమున దీనిని ప్రతిష్ఠించుచూ ఉండగా మీ హస్తములతో మా హస్తాలను పట్టుకొని మీరే దీనిని ప్రతిష్ఠించి మమ్మల్ని అందరినీ లోనికి ఆహ్వానించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. మాకన్నా ముందు మీరు ప్రవేశించి సమస్త చీకటి అంధకార శక్తులను బంధించి పారద్రోలి మీ సన్నిధి, మీ ప్రకాశత, మీ వెలుగు ఇక్కడ ఉంచుమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. వేడుకొనుచు ఉన్నాము. పాలు పంచుకొనిన గురువులందరినీ దీవించండి. క్లే నాయకులందరినీ ఆశీర్వదించండి. మీరే మహిమ పొందుమని
యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నామ మహిమాంతమై పరిశుద్ధ పౌలు దేవాలయము దేవుల నరును తండ్రి కుమార పరిశుద్ధాత్మక నామం పేరున ఉన్నాను. ఆమేన్. రాసేది ఎక్కి తీసుకురా ఫోటోలు వద్దు లాంగ్ పెట్టి అక్కడ పెట్టి పరిశోధ 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 ప్రభువా వరదూత లైనని వాని పలరా వరదూత లైనని వరదూత లైనని వరదూత లైనని వాని పలరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను చాలా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరందరూ ప్రార్థన చేశారు. మీరు చేసిన ప్రార్థనల ఫలితముగా మరి దేవుడి మధ్య నిలబెట్టి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారని చెప్పి నేను నమ్మొచ్చు ఉన్నాను. మరి అదే విధముగా మరి ఎండ తీవ్రత నేను సామాన్యంగా వెళ్ళడం లేదు, డెడికేషన్ చేసి వెళ్ళిపోదామని కృత నిశ్చయతతో నేను వచ్చి ఉన్నాను. అందులో మన మధ్య మన పెద్దలు శ్రీరామ్ తాతయ్య గారు, ఎమ్మెల్యే గారు మన మధ్య ఉండడం అనేటువంటిది నిజముగా అది దీవెనకరం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొట్టండమ్మా,
చాలా పల్లెటూరు లాగా ఈ ప్రాంతం దూరంగా ఉంది. అయినప్పటికీ కూడా మరి శ్రీరామ్ తాతయ్య గారు వచ్చి మన యోగక్షేమాలను కనుక్కొని మనకు సహాయ సహకారాలు అందించి ఈ నూతన దేవాలయ నిర్మాణంలో వారు చూపించిన ప్రతి దాతృత్వాన్ని బట్టి వారికి సంఘపక్షముగా మా అధ్యక్షకండ పక్షముగా మరి ఒకసారి వారికి మా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి నాయకత్వాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. మరి శ్రీరామ్ తాతయ్య గారిని మరి వారు పరిసర ఇంకా ప్రాంతాలను దర్శించాలా మాట్లాడాలి కాబట్టి వారిని కొద్ది నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం నూతన మందిరం ప్రారంభోత్సవం చేసుకుంటామా. ప్రత్యేకంగా ఈ మందిర ప్రారంభోత్సవానికి బిషప్ గారు మరి ప్రత్యేక దంపతులతో రావడం అనేది చాలా సంతోషం. నిజంగా బిషప్ గారు చూస్తే సాక్షాత్ ప్రభువు చూసినట్టు. ఎందుకంటే ఆ వయసులో ఆ పుట్టిన దంపతులు వచ్చి ఈరోజు మనం ఆశీర్వించినందుకు ఇంకా ఒక మాట చెప్పారు, అందరి ప్రార్థనలో నేను నా ఆరోగ్యం బాగైందని చెప్పిన మాట. నిజంగా ప్రతి ప్రార్థనలో కూడా మనం ఎప్పుడు మన కోసం కాకుండా సమాజంలో ఎవరికి బాధ ఉన్నా సమాజం హితం కోసం ప్రభు ప్రార్థన చేసి తప్పకుండా ప్రభు కటాక్ష ప్రభు యొక్క కృప ఉంటుందని చెప్పి బైబిల్ పొందవలసిన మాట. ఈరోజు నిజంగా బిషప్ గారు ప్రత్యేక బిషప్ గారికి వారి దంపతులు ఇద్దరు కూడా పాదాభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి చక్కటి మందిరం చూస్తూ ఉంటే చాలా అందంగా చాలా చక్కగా మందిరం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసిన సంఘస్థులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తూ ఉంటాం. సంతోషమే. ప్రార్థన ఎంత ముఖ్యమో పవిత్ర అంత ముఖ్యం. ఎవరైతే పవిత్రతగా ఉంటారో ఎవరైతే మంచి హృదయంతో కలిగి ఉంటారో వాళ్ళకి ప్రభు యొక్క ఆశీస్సులు ఉంటాయని ఇప్పుడు మాట. ఎందుకంటే ప్రభువుడు ఎప్పుడో చెప్పారు, నన్ను ఏ విధంగా ఆరాధిస్తున్నారో నన్ను ఏ విధంగా పూజిస్తున్నారో కన్నా ఎవరైతే పవిత్రులైతారో మంచి హృదయం గల వాడిని ప్రభువు చూసేదన్న మాట ఉంది. మంచి హృదయం. మరి ఎప్పుడు కూడా ప్రభు ఏమంటాం, ప్రభువు కూడా ఎప్పుడు కూడా మనం పరిశుద్ధ పరిశుద్ధ అంటాం. ఏంటి పరిశుద్ధ పరిశుద్ధ అంటే ఏంటి? పరిశుద్ధమైన హృదయం గలవాడు ప్రభు. అంటే మనస్సు కావచ్చు, ఆలోచన కావచ్చు, ప్రవర్తన కావచ్చు, అని కూడా పరిశుద్ధమైన వాడు ప్రభు. ఆ ప్రభు బైబిల్ ఏం మాట్లాడారు? పరిశుద్ధమైన మనుషులు మనసు హృదయం గల వారిని ప్రభువు చూసేదను. అంటే మనందరం కూడా మన ఆలోచన, మన పని, మాట పరిశుద్ధమై ఉంటప్పుడు తప్పకుండా ప్రభు యొక్క ఆశీస్సులు ఉంటాయి. అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రేమ, పవిత్రత, సేవాగుణం, క్షమాగుణం ప్రభు చెప్పాడు కదా. ఎప్పుడైనా సరే ఎవరైనా మన మాట అంటే తిరిగి మాట్లాడటం కాదు, కొట్టడం అంటే మళ్ళీ వాటి తిరిగి కొట్టడం కాదు. ఎవరైతే తప్పు చేస్తే వాడు క్షమిస్తే తప్పకుండా ఆ ప్రభు యొక్క కృప మనకు ఉంటుంది. అందువల్ల మనలో క్షమాగుణం ఉండాలి, ఓపిక ఉండాలి, ప్రేమ ఉండాలి, సేవాగుణం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభు ఎప్పుడు కూడా సమాజంలో ఎవరైతే అభాగ్యులు, అనాథులు ఉంటారో వాళ్ళకి సేవ చేయమని చెప్పి ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటారు, సండే స్కూల్ జరుగుతూ ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి కనుక సండే స్కూల్ పంపిస్తే పిల్లలు ఏమాత్రం పక్కదా పోరు. ఎందుకంటే బైబిల్లో మాట అన్నారు, చిన్న వయసులో కనుక సరైన దారిలో ఉంటే పెద్ద అయ్యాక పక్క రాకపోరు. అంటే సండే స్కూల్ పోయినప్పుడు అక్కడ టీచర్ మంచి మంచి మాటలు చెప్తారు. చిన్న వయసులో హృదయంలో మంచి మాటలు వాళ్ళకి ఎక్కినప్పుడు పెద్ద పొరపాటు కూడా చెడు రాకపోరు. అందువల్ల సండే స్కూల్ పోతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఎంత ముఖ్యమైన విషయం కూడా పరిశుద్ధమైన పవిత్రమైన ప్రార్థన ఉంటే తప్పకుండా ఆ ప్రభు కృప ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీకు మాకు అందరికీ కూడా ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి నూతన మందిర శుభాకాంక్షలు తెలియజేస్తూ బిషప్ గారి దంపతులకు పాదాభివందనలు తెలుసుకోండి. తాతయ్య గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలి, స్థిరపరచాలి. వారి నాయకత్వంలో ఇంకా ఇంకా వారు ఎదగాలని కోరుకుంటూ ప్రభుని ప్రార్థించుచున్నాము.
పరిశుద్ధమైన మా గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అంతులైన ఈయన సోదరులకు సేవ చేస్తే నాకు చేసినట్లే అని చెప్పి మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. మీ వాక్యానుసారముగా నీ ప్రియ సేవకులు, నాయకులు ప్రభా, మరి శ్రీరామ్ తాతయ్య గారిని బట్టి ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి సేవ, వారు చేస్తున్నటువంటి పరిచర్య మీకు చేసిన పరిచర్యగా మీరు అంగీకరించి వారిని, వారి నాయకత్వాన్ని దీవించండి, వారి నాయకత్వాన్ని బలపరచండి. వారితో మీరుండి ఎల్లవేళలా మీ యొక్క దక్షిణ హస్తాన్ని వారి మీద ఉంచి అన్ని విషయములలో వారిని ఆశీర్వదించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరే పొందుమని త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు మీ నాయకత్వానికి సదాకాలము తోడైండును కాక. ఆమేన్. ఈ ఆరాధనను దేవాలయాన్ని ప్రతిష్ఠించి ప్రారంభ వాక్కులు తెలియపరుస్తాం. ప్రవేశింప యేసుని చేరగా రారండి. మంచి పాట పాడారమ్మా, మీకు నా నిండు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ మౌనంగా ఉన్నట్లయితే చిన్న లోపలికి వచ్చు వారికి, వెలుపలకు వెళ్ళే వారికి సమాధానము కలుగును కాక. దీన్ని ప్రేమించు వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ప్రేమించు వారికి సమాధానము కలుగును కాక. ఆమేన్. ఆమేన్. స్థలము ప్రత్యేకపరచుటకు తన సేవకుల హృదయములను ఆయన తన చిత్త ప్రకారము ప్రేరేపించిన మహిమ కొరకు మనం ఈ ప్రభువును ప్రదర్శిస్తున్నాము. స్తుతి ప్రార్థనలతో కొరకు స్తుతి ప్రార్థనలతోనూ దేవుని ఆరాధించడం కొరకు, ఆయన పరిశుద్ధ వాక్యం చదువుటకు, సిలువ వేయబడి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కిన యేసుకు క్రీస్తు సువార్త ప్రకటించడం కొరకు, ఆయన కృపా సంస్కారముల ఆచరణ కొరకు మనము మార్గము వెతుకు వారందరికీ వెలుగు చూపుటకును, శోధింపబడి వారిని బలపరచుటకును, దుఃఖపడుచున్న వారందరినీ ఓదార్చుటకును, రోగులందరికీ ఆరోగ్యం ఇచ్చుటకును, పరిశుద్ధుల సహవాసనందును అందరి ప్రేమ సానుభూతి అందును పరిశుద్ధ ఆత్మ ద్వారా దైవ నివాస స్థలంలో ఉండటకు మనకు అనుగ్రహించబడిన దానికి ఈ గృహం కొరకు కృతజ్ఞతలను దేవుని గృహముకు చెందిన వారిని మనము ఇప్పుడు ప్రతిష్ఠించుకుందాము. ప్రభునందరి జ్ఞానము, భయము పెంపొందించుటకు, యవనులకు బోధించి నడిపించుటకు, త్రోవ తప్పిన వారందరినీ మరల్చుటకు, విశ్వాసాలందరినీ బలపరచుటకు మనము ఈ ప్రార్థనలను ప్రతిష్ఠిస్తున్నాము.
ఓ ప్రభువా, ఎల్లప్పుడూ మాకు మా తండ్రి గృహముగా ఉన్నట్లును ఇక్కడ మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మేము మీతో కలుసుకున్నట్లు దయచేయము. ఆమేన్. ఈ గృహమును నీ పరిశుద్ధ వాక్యమును చదువువారును బోధించువారును వినువారందరూ పరిశుద్ధ లేఖనములను జీవవాక్యమును బలపరచును నీ ఎడల కృతజ్ఞత కలిగి ఉండినట్లు దయచేయము. ఆమేన్. ఈ గృహంలో మేము పాడు కీర్తన ప్రోగ్రాం నాకు రేపు ఒకటి ఉంది. నీ బిడ్డలు ఇక్కడ చేయు ప్రార్థనలు 14 అర్పించు అర్పణలు ఎల్లప్పుడూ నీ దృష్టికి అంగీకృతములై ఉండునట్లు దయచేయము. అదే ఫోన్ చేస్తాను. ఇక్కడ బాప్తిస్మం పొందువారును నిర్ధారణ పొందువారును తమ జీవిత కాలమంతయు క్రీస్తు యొక్క నమ్మకమైన బదులను సేవకులను ఉన్నట్లు దయచేయము. ఆమేన్. ఇక్కడ జరుగు వివాహములను నీ దేవుని పొందినట్లు అనుగ్రహింపుము. మా రక్షకుని ఆజ్ఞకు విధేయులమై ఇక్కడ నీ బిడ్డలు ఆయన శరీరాలతో సంస్కారం పొంది జీవాహారంలో పాలి భాగస్థులై నిరీక్షణ ద్వారా నిత్య జీవమునకు వారసులైనట్లు దయచేయము. జరుగునంతయు నీకు ప్రియమైనదిగా ఉన్నట్లు దయచేయము. మా అనుదిన జీవితములను స్తుతి యాగముగాను మా ఉల్లాసములను పరమానందములను గూర్చి మా వాక్య పఠనము ద్వారా మమ్మను ఈ చెంతకు చేరదీయం అనుగ్రహించుము. ఆమేన్. ప్రార్థనలన్నీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున తానే నేర్పిన మాటలతో అర్పించదము. పరలోక ప్రార్థన చెప్తాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకాదృష్టి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై నావు తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దైవారాధన కొరకు సేవకును ఈ గృహమును పరిశుద్ధ పౌలు దేవాలయముగా ప్రత్యేకించుచున్నానని తండ్రి, కుమారుడు పరిశుద్ధ నామం పేరట ప్రకటించుచున్నాను. ఆయనకి యుగ యుగములకు మహిమ, ఘనత, రాజ్యము, శక్తి కలుగును కాక. దేవునికి స్తోత్రము కలుగును కాక. ప్రభువా, ఈ బల్లను, సిలువను, రీడింగ్ స్టాండ్ను, లెక్టర్ను, నీలస్ను ప్రతి ఒక్క దానిని కూడా ప్రతిష్ఠించి, క్యాండిల్స్ లైట్లను ప్రతిష్ఠించి అర్పించబడిన అర్పణకు నిత్య జ్ఞాపకార్థముగాను ఆశీర్వదించి ప్రతిష్ఠించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనిచున్నాము తండ్రి. దయచేసి మనం అందరము లేచి 84వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యేకంగా కీర్తనలు 84వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదవచ్చు. అందరము ఒకరి తర్వాత ఒకరము ఉత్తర పద్ధతులను చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. వానకోవెలకు గూటి స్థలము దొరికెను.
నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఇచ్చిన వారి ముఖమును లక్షింపము. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ స్తుతి మహిమలు కలుగుగాక. సుందరమైన దేవాలయమును ప్రతిష్ఠించడానికి మన మధ్యకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందన చేయ సమయంలో మరి ఈ ప్రత్యేకమైన ప్రతిష్ట తెలియజేస్తా ఉన్నాను. ఆర్డర్లో ఉన్నటువంటి మరి పాస్పోర్ట్ సెక్రటరీ గారికి, అదేవిధంగా డీసీ అయ్యగారులందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత చక్కటి దేవాలయ మందిరము సుందరమైనటువంటి మందిరముగా ఉండాలని, దేవుని ఆరాధించేటువంటి స్థలము దేవునికి మహిమకరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన ఇల్లు చాలా చక్కగా అలంకరించుకుంటాం. కానీ మరి దేవాలయం అంటేనే కొంచెం వెనకేస్తాం. కానీ దేవుని మందిరం కూడా మా ఇళ్ళ కంటే గొప్పగా ఉండాలి, ఇంకా సుందరముగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు, శ్రమపడ్డారు. మరి మీ శ్రమకు ప్రతిఫలంగా అందమైనటువంటి దేవాలయాన్ని మీరు నిర్మించుకోగలిగారని మరి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని కూడా మరి అభినందిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మరి దేవునికి ఒక మందిరము అవసరం. మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి దేవాలయానికి వస్తూ ఉన్నాం. మరి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన ద్వారా, దేవుని ఆలయంలో పెట్టినటువంటి మొరల ద్వారా అనేక విషయాలలో దేవుడు మనకు మంచి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన బిడ్డలకు మంచి చదువులనే కానీ, ఉద్యోగాలే కానీ, మంచి ఆరోగ్యాలు సమస్తమును కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఈ దేవాలయంలో ఇలా సంతోషముగా కూర్చోగలిగాం. ఆయన ఇచ్చినటువంటి కృప, ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత కాబట్టి మనం ఈరోజు ఉండగలిగాము అని మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని యొక్క మందిరం గురించి సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయాన్ని నిర్మించిన తర్వాత ఆ దేవాలయం గురించి ఆయన అంటాడు, నేను ప్రార్థించినప్పుడల్లా మా మనవులు ఆలకించయ్యా, మా ప్రార్థనకు జవాబు దయచేయి, మా విజ్ఞాపనను నువ్వు అంగీకరించి మేము ఏదడుగుతామో దాన్ని మాకు ప్రసాదించమని అడుగుతాడు. మీరు వాక్యభాగంలో మీరు చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం నుండి మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. క్షమించమని ప్రార్థించేటప్పుడు క్షమించయ్యా, ఎవరన్నా మాకు అపకారం చేస్తే వారిని క్షమించగలిగేటువంటి మనసు ఇవ్వమని. ఇక్కడ స్వస్థత ఉన్నది, ప్రార్థనకి జవాబు ఉన్నది. మరి అదే రీతిగా ఇక్కడ ప్రార్థించినప్పుడు మన సమస్యలకు పరిష్కారం ఉన్నది. అదే రీతిగా క్షమాపణ కూడా మనం ఎక్కడికి దొరికినా కానీ క్షమాపణ మనకు దొరకదు. కానీ దేవుని సన్నిధిలో క్షమాపణ కూడా మనకు అనుగ్రహించబడతా ఉన్నది. న్యాయం జరుగుతూ ఉంది, న్యాయం కూడా దేవుడు మనకు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా సొలొమోను మహారాజు దేవాలయంలో అడుగుతున్నాడు. మరి దేవాలయంలో అడిగి పొందుకున్నాడు కాబట్టి మహాజ్ఞానిగా ఆయన ఎంచబడ్డాడు. ఆయన పరిపాలన అంతా కూడా దేవుడు ఎంతగానో హెచ్చించి ఘనపరిచాడు. మరి తండ్రి అంటున్నాడు కదా, ఈ 27వ దావీదు కీర్తనలు అంటున్నాడు, మందిరంలో నివసింపకోరుచున్నాను, నాకు ఇల్లు అక్కర్లేదు, భవనాలు అక్కర్లేదు, కానీ నా జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాను. 23వ దావీదు కీర్తనలో కూడా అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేతును. ఎందుకు? దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది ఉంది,
దేవుని యొక్క సన్నిధిలో మనశ్శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉంటానంటున్నాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో సిమియోను ప్రవక్త ఆయన యేసు ప్రభువును ఆలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఆ బాలుని చేతిలోకి ఎత్తుకుని ఏమంటాడు, నాదా సమాధానంతో నీ దాసుని బోధించుచున్నావు. చిన్న పిల్లవాడిని పట్టుకుని, ఒక బాలుడైనటువంటి యేసుని పట్టుకుని, నాదా నా ఆదరణకర్త, నీవు నన్ను రక్షించడానికి వచ్చినటువంటి వాడు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి లూకాసు వార్త మనం ఇక్కడ 2వ అధ్యాయం 36లో అన్న ప్రవక్తి కూడా ఉంది. ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయంలో కనిపెట్టుకుని ఉంటుందంట. ఆమె జీవితకాలం అంతా ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. కాబట్టి బాలుడైనటువంటి యేసుని ఆమె చూడగలిగింది. నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఆలయంలో ఆ రోజు ప్రవేశించింది కాబట్టి ఆ ప్రభు యొక్క దృష్టిలో ఆమె పడింది. మనకు తెలియకుండానే ప్రభు మన మధ్యకు వస్తాడు. ఆయన మన మధ్యతో మనతోనే సహవాసం చేస్తాడు. సర్వాంతర్యామి కదా ఆయన ప్రతి చోట ఉండగలిగేటువంటి వాడు. ఏ అవసరతలో ఏ బిడ్డ ఉందో, ఎవరు మొరపెడుతున్నారో వారి మొరలకు తగినటువంటి సమాధానం ఇస్తాడు. కాబట్టి ఆ నడుము వంగిపోయినటువంటి స్త్రీని ప్రభు చూచాడు. ఆమె ఆలయంలోనికి సమయం చూసుకుని వెళ్ళింది కాబట్టి ఆ సమయాన్ని అంతకాలము బాధపడుతున్నటువంటి స్త్రీని దేవుడు ముట్టాడు. ఈ రీతిగా దేవాలయంలోకి వచ్చినటువంటి వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షతను చూడాలని ఆశపడే వాళ్ళకి ఆయన ప్రత్యక్షత చూపిస్తూ ఉన్నాడు. కానీ దేవుని మందిరంలో యాజకులు చేయవలసిన పని యాజకులే చేయాలి. యాజకులు కాకుండా ఉజ్జియా ప్రవక్త ఏం చేశాడంటే, ఆయన రాజుగా దేవుడు ఉజ్జియా ప్రవక్తను ఏర్పాటు చేసుకుని చాలా హెచ్చించాడు. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన 8వ వచనంలో అంటున్నాడు, కీర్తి ఐగుప్తు ప్రదేశములన్నిటిని వ్యాపించను, మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మల దగ్గరను పల్లపు స్థలముల గుమ్మల దగ్గర ప్రాకారపు మూల దగ్గరను దుర్గము కట్టించి గుమ్మమును దిట్టపరచను. ఎందుకు చేశాడంటే జకర్యా దినములో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. 4వ వచనం, అతడు తన తండ్రి అయిన అజయ చర్యలందరి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినంలో అతడు దేవుడిని ఆశ్రయించాడు. కాబట్టి దేవుడు ఆశ్రయించినటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు, రాజ్యాన్ని కూడా విస్తరింపచేశాడు. అల్లుడిని రాజుని కాబట్టి నేను కూడా ధూపవేదిక మీద అక్కడికి వెళ్ళి నేను చేస్తాను, బలి అర్పిస్తాను, ధూపవేదిక మీద ఆరాధన అర్పణ ఎంత కూడా ఆరాధన చేస్తానని ముందుకు వచ్చాడు. ఎంతమంది యాజకులు అయ్యా నువ్వు వెళ్ళకూడదు, అది యాజకులు చేయాలి కానీ నీవు చేయకూడదని వారించినా కానీ వినలా. నొసటన కుష్టి వ్యాధి పుట్టించాడు. వెంటనే అక్కడి నుండి ఊరి వెలుపలకు త్రోసివేయబడ్డాడు. మనస్సును గర్వించి దేవుణ్ణి ధిక్కరిస్తే దేవుని మాట దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ప్రసంగాన్ని ఎక్కడన్నా తిరిగి ఎక్కడన్నా ఎలా ఉంటావో నాకు తెలియదు, కానీ నీవు యెహోవా మందిరంలో ప్రవేశించినప్పుడు నీ ప్రవర్తన మేము పాడుకుందాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా.
మా యొక్క ఆహ్వానాన్ని మీకు అందించుచు ఉన్నాము. దేవుడు మిమ్మలను దీవించును కాక. ఎవరయ్యా సంఘ కాపరి? వస్తున్నారు. ఇది చాలా తక్కువ మందితో ఆశీర్వదిస్తూ ఉన్నాను అని చెప్పేసి పిల్లలంటే దానికి ఎందుకంటే ఈ రోజుల్లో కుర్రోళ్ళ వాక్యం అడుగుతున్నారు, కానీ పెద్దవాళ్ళైనప్పటికీ కూడా కుర్రోళ్ళలాగా వాక్యం చెబుతూ సంఘాన్ని అభివృద్ధి పరిచినందుకు వారిని నేను గుర్తించి వారికి 2 దీవెనలు దయచేయవలసిందిగా దేవాలయాన్ని కోరుకుంటున్నాను. చెదరిపోకుండా ఎవరైనా వింటున్నావుగా, చెదరిపోకుండా ఈ సంఘాన్ని కట్టారు. అందుకు వారికి మా నిండు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా డయాసిస్ నుంచి 50,000 రూపాయలు ఇస్తాను. డయాసిస్ నుంచి 50,000 రూపాయలు ఇస్తాను అన్నమాట. అదే రీతిగా ఈ దినాన డయాసిస్ తరపున తీసుకొచ్చినటువంటి 50,000 రూపాయల చెక్కును పాస్టర్ గారు వచ్చి పెద్దలు ఎవరో ఒక పెద్ద సంఘ కాపరి పాస్టర్ గారు రండి రాయ్య సురేష్ గారు వీరందరికీ 50,000 రూపాయల చెక్కు డయాసిస్ నుంచి ఇస్తున్నానమ్మా. కాబట్టి నేను ఇవ్వవలసినది 50,000 చెప్పాను. అదే రీతిగా 50,000 మీకు ఇస్తున్నాను. దేవుడు ఇంకా సంఘంలో పనులున్నాయి, ఇంకా దేవాలయంలో పనులున్నాయి, ఇంకా మీరు దాతృత్వం కలిగి ఉండాలా అని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ 50,000 రూపాయలు పాస్టర్ గారికి చెక్ ఎవరి పేరు మీద ఉంది? అకౌంట్ నీ పేరు మీద పెట్టారా? అయ్యగారు గంట ఆనందరావు గారు రండి, మీరు కూడా పట్టుకోండి. ఫోటో నన్ను ఇచ్చినట్టు మంచిది సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సేవలు మాకు ఎప్పుడు కావాలి. కూడా నేను ఆశపడుచు ఉన్నాను. వారి బిడ్డలను దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఒకసారి చూడండి ఒకసారి ఇప్పుడు అందరూ చూడండి. చాలా కష్టంతో వచ్చారు. వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. నేను ఇక్కడ ప్రతిష్ఠానాన్ని సన్మానించకపోతే చాలా టైం పడుతుంది. ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎవరైతే దగ్గర
ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘానికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును కాక. ఆమేన్. సందెప్పుడు దేవు కరుణించుమి నా వందేల నా వందే ప్రోచేత నీ వలన దోషిన పావంగు నరునితో బహుదయముందేన నా వందే అంగీకరించుమి సందెప్పుడు దేవు. చూడండి ఒకసారి. మరి స్థానిక సంఘస్థులు తల్లిగారిని ప్రేమించి గౌరవించి ప్రియ స్నేహితులారా ఆహ్వానితులారా రండి రండి ప్రియమైన దేవుని సన్నిధికి ప్రియమైన దేవుని సన్నిధికి రండి రా రండి దేవుని ప్రజలారా రండి రా రండి ఆహ్వానితులారా రండి రా రండి దేవుని ప్రజలారా రండి రా రండి ప్రియ స్నేహితులారా దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి గ్రామస్తులంతా కలిసి సుభాష్ గారు, రాష్ట్ర గారు, ఇతరు నాయకత్వం వహించి ఈ చర్చ్ నిర్మాణం పూర్తి చేసినందుకు మొట్టమొదటిగా దాన్ని అభినందిస్తారు. చర్చ్లు మనకి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. మనుషుల్లో శాంతియుతమైన వాతావరణం కోసం మనం వారం పొడుగుతా కాయ కష్టం చేసి ఒక మనం చేసినటువంటి శ్రమని మర్చిపోయి రెండు ప్రశాంతత కోరుకునే వారు ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. తద్వారా దేవుని స్మరించుకొని ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించి మన పిల్లలకి మంచి జీవితాన్ని ప్రసాదించడానికి చేస్తాం. యేసు తరతరాలుగా మానవాళికి శాంతి సందేశం ఇచ్చారు. ఆ యేసు మార్గంలో నడుస్తున్న మీ అందరికీ
అభినందనలు. మీ పిల్ల పాపకు అందరికీ మంచి భవిష్యత్ ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు.
పొందును ప్రేమధారలు చిందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందు అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచు మోక్షధాముని విందు మహనీయునితో పొందు మోక్షధాముని విందు మహనీయునితో పొందు సత్యవాక్కుల ఈ విందు మోక్ష ప్రసాదం ఈ విందు సత్యవాక్కుల ఈ విందు మోక్ష ప్రసాదం ఈ విందు